ఖమ్మం కూరగాయల మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా వినియోగదారులు భయపడిపోతున్నారు. రోజు రోజుకి కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో నీటి కొరతతో రైతులు కూరగాయల సాగు సరిగా చేయలేకపోవడం వలన రేట్లు పెరిగాయని అంటున్నారు. వాతావరణ మార్పుతో సాగు చేసిన అరకొర పంటల దిగుబడి తగ్గిందని, మార్కెట్కు సరుకు తక్కువగా వస్తోందని వ్యాపారులు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కొనే పరిస్థితి లేదు. అయ్యో దేవుడా అనిపిస్తుంది. బీరకాయలు చూస్తే 100 రూపాయలు, పచ్చిమిర్చి చూస్తే 100 రూపాయలు, టమాటాలు చూస్తే 100 రూపాయలు. ప్రతి ఒక్క కూరగాయలు కూడా నిత్యావసర వస్తువులు ఈ రకంగా ధరలు పెరిగిపోతే కొనే పరిస్థితి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి తయారైంది. కూరగాయలు కొనాలంటే భయం వేస్తుంది. అటు పోతే చికెన్ కూడా కొనే పరిస్థితి లేదు. 260-300 రూపాయలు ఉంది. అక్కడ ఏవి సామాన్యుడు తినే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత రేట్లు పెరిగినాయి ఏం తెలియలేదు. దయచేసి అధికారులందరూ కూడా దృష్టి సారించి ఈ యొక్క కూరగాయల ధరలను నియంత్రణ చేసి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని మనం చేసుకుంటున్నాం. నా పేరు దంతాల శివజ్యోతి. కూరగాయల రేట్లు ఎందుకు పెరిగినాయి? కూరగాయల రేట్లు బాగా పెరిగినాయి. పండించేటోళ్ళు లేరు. భూమి ఉన్న వాళ్ళు పండియట్లేదు. ఆ భూమి కవులకి ఇచ్చి పండియొచ్చు. వాళ్ళు సగం తిన్నా మీకు సగం వస్తుంది. ఏది లేదు. రేట్లు బాగా పెరిగినాయి. మేము అమ్మలేకపోతున్నాం. రేట్లు పెట్టలేకపోతున్నాం. మరి దీనికి ఏదైనా మార్గం చూడండి. కేజీ టమాటా 200 అయింది. మరి కొనేటోళ్ళు కొనట్లేదు. తెచ్చి పారవేయాల్సి వస్తుంది. ఈరోజు మార్కెట్లో కూరగాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఆకాశాన్ని అంటున్నాయి. ఈరోజు కూరగాయ ధరలు చూస్తుంటే ఒకరోజు గద్దర్ గారు రాసినట్టు పాట గుర్తొస్తుంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగందని. ఇవాళ ఆ పరిస్థితి ఉంది. ఏ కూరగాయ రేటు చూసినా 60-70 రూపాయలు, టమాటా 100 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అట్లాగే మిర్చి, ఉల్లిపాయలు కూడా 50-60 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈనాడు కూరగాయలు కొనుక్కోవాలంటే సామాన్య ప్రజలు ఈనాడు విపరీతంగా ధరలు పెరిగిపోయి కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితి.